మున్సిపల్ ఎన్నికల వేళ రేవంత్ సర్కార్ నాయకుటకు తెరలేపింది. గులాబీ దళపతి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులంటూ మరో డైవర్షన్ డ్రామా మొదలుపెట్టింది. రేపు విచారణకు హాజరు కావాలంటూ నందినగర్ లో కేసీఆర్ పిఏకు నోటీసులు అందజేశారు. దీనిపై స్పందించడానికి సిద్ధంగా ఉన్నారు ఫోన్లో బీఆర్ఎస్ నేత మన్నే కృష్ణ గారు. చెప్పండి, మరి బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులు అందడంపై మీ స్పందన ఏంటి? ఇప్పుడు ఒకవైపు కేటీఆర్ గారు సిరిసిల్లలో మున్సిపాలిటీ ఎన్నికల దృష్ట్యా అక్కడ వారి నియోజకవర్గంలో ఉండడం, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారు సిద్దిపేట నియోజకవర్గంలో ఉండడం, ఎక్కడికక్కడ రాష్ట్ర నాయకులు అందరూ కూడా మున్సిపల్ ఎన్నికల వేళ నామినేషన్స్ మొదలవుతున్నాయి. సో ఆ నామినేషన్స్ ప్రక్రియలో మొత్తం కూడా ఇలా కసరత్తు జరుగుతున్న సమయంలో దాన్ని డైవర్ట్ చేయడానికి మొన్న సర్పంచ్ ఎన్నికల ఫలితాలు అసలు బీఆర్ఎస్ కనీసం ఎక్కడ కూడా ఒక్క సెకండ్ ప్రచారం చేయకుండా ఎక్కడ దాని గురించి మాట్లాడకపోయినా కూడా 4031 సర్పంచ్లను బీఆర్ఎస్ పార్టీ గెలుచుకున్నది. అదే అట్లా వదిలేస్తే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మున్సిపల్ చైర్మన్లను కూడా గెలుస్తుంది. అందుకే ఎట్లా డైవర్ట్ చేద్దామా అనే భాగంలో ఒకటైతే, ఇంకొకటి ప్రధానంగా బొగ్గు కుంభకోణం విషయం మీద నేరుగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మరియు కోమటిరెడ్డి గారు మంత్రి గారు, వారి ముగ్గురు ప్లస్ ఈ 2 ఛానళ్లు ఇదంతా తగాదాలు రాష్ట్రం మొత్తం కూడా చూసింది. ఆ బొగ్గు కుంభకోణానికి సంబంధించి హరీష్ రావు గారు మాట్లాడగానే ఇమ్మీడియట్ గా హరీష్ రావు గారికి సిట్ విచారణ, తర్వాత కేటీఆర్ గారు మళ్ళా డీటెయిల్స్ మొత్తం ఎక్స్పోజ్ చేసేసరికి కేటీఆర్ గారికి కూడా సిట్ నోటీసులు. ఇక ఇవన్నిటికంటే ఎక్కువ ఎప్పుడైతే బీఆర్ఎస్ బృందం, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఊహించలేదు ఈ స్థాయిలో జరుగుతుందని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ ఎంపీలు అందరు కలిసి గవర్నర్ గారిని, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారిని కలిసి డీటెయిల్డ్ గా ఇవన్నిటిని కూడా ఈ మంత్రుల మధ్యలో కుమ్ములాట జరుగుతున్నాయి, ఎట్లా వీళ్ళు వాటాల కోసం తగాదాలు చేసుకుంటున్నారు, దీని మీద గవర్నర్ గారు విచారణకు ఆదేశించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసేసరికి ఇమీడియట్ గా నిన్న ఇటు గవర్నర్ ని కలిసిదో లేదో ఇప్పుడు కేసీఆర్ గారిని సిట్ నోటీసులని వాళ్ళ ఒక్కటే క్లియర్ గా చెప్తున్నాం. సిబిఐ అని పెట్టి అవమానించారు, రాజకీయ కమిషన్లు పెట్టిండ్రు కేసీఆర్ గారి మీద, పోలీస్ కేసులని వాళ్ళ ఎంక్వైరీలు, తప్పుడు ప్రచారాలు, దుష్ప్రచారాలు కేసీఆర్ గారి మీద, దూషణలు, తిట్లు, అవమానాలు, ఆఖరికి ఏ స్థాయికి వెళ్ళిందంటే ముఖ్యమంత్రి రేవంత్ కేసీఆర్ గారు చనిపోవాలని శాపనార్థాలు. ఇప్పుడు ఈ సిట్ నోటీస్ ఇచ్చి 71 సంవత్సరాల కేసీఆర్ గారు ఎవరైతే ఈ తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినరో, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారో, మనం ఇచ్చే గౌరవం ఇదేనా అని వాళ్ళ తెలంగాణ సమాజం ఆలోచిస్తున్నది. ఇంత బెండేటా పాలిటిక్స్ రేవంత్ రెడ్డి గారు చూపెడుతున్నారు కదా, డెఫినెట్ గా తెలంగాణ ప్రజలందరూ కూడా దీన్ని ఏమాత్రం కూడా సహించబోరు. కేసీఆర్ గారికి మనం ఇచ్చే గౌరవం ఇది కానే కాదు. ప్రత్యేకంగా మీ బొగ్గు కుంభకోణం బయటపడకుండా ఎలా డైవర్ట్ చేయాలని వాళ్ళ కేసీఆర్ గారిని అవమానించాలని ఫిక్స్ అయింది. కాబట్టి డెఫినెట్ గా రానున్న రోజుల్లో కేసీఆర్ గారు మరి మళ్ళీ వస్తారు, అధికారంలోకి వస్తారు. అది రేవంత్ రెడ్డి కూడా భావిస్తున్నాడు. కాబట్టి ఇన్సెక్యూర్ పాలిటిక్స్ వాళ్ళు చేస్తున్నాడు. ఖచ్చితంగా ప్రజలు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గుణపాఠం చెప్తుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ గారు. ఇక మరోవైపు రేపు ఢిల్లీలో సిడబ్ల్యూసీ మీటింగ్ ఉండడం, అందులో చెప్పుకునేందుకు ఏం లేకపోవడం కూడా కేసీఆర్ సిట్ నోటీసులకు కారణంగా తెలుస్తోంది. తెలంగాణ జల భవిష్యత్తును ఆంధ్ర అధికారి ఆదిత్యనాథ్ చేతిలో పెట్టిన రేవంత్, చంద్రబాబు ఆదేశాల మేరకే రేపు ఢిల్లీలో తెలంగాణ నీటి హక్కులను కొల్లగొట్టే కుట్రలకు తెగబడ్డాడు. ఇప్పటికే విద్యుత్ ఉద్యోగులు, జూనియర్ డాక్టర్లు, రిటైర్డ్ ఉద్యోగులు ఇలా అన్ని వర్గాల జనం రోడ్డెక్కుతున్నారు. వాటి నుంచి కూడా ప్రజల దృష్టి మళ్లించేందుకు ఓటు నోటు దొంగ రేవంత్ నాటకాలు మొదలుపెట్టాడు.